కథ బాగుంటే చిన్న సినిమా సైతం సూపర్ హిట్ కావాల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి జాబితాలోకి చేరింది ఇటీవల విడుదలైన దండోరా చిత్రం. దర్శకుడు మురళీకాంత్ రూపొందించిన ఈ సినిమాలో శివాజీ, బిందు మాధవి, నందు, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 25న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు డైరెక్టర్ మురళీ దేవోసత్. దండోరాలో నిత్యామీనన్ పాత్రకు సంబంధించి దర్శకుడు మురళీ దేవసోత్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బిందు మాధవి పోషించిన పాత్ర కోసం మొదట నిత్యామీనన్ను సంప్రదించినట్లు మురళీ దేవసోత్ తెలిపారు. జూమ్ కాల్ ద్వారా కథను వివరించగా నిత్యామీనన్ కథ, పాత్రను చాలా మెచ్చుకున్నారు. తెలుగు సినిమాలో ఇలాంటి పాత్రలు రావడం అద్భుతమని ప్రశంసించారు. పాత్రను ఎలా చూపిస్తారో తెలుసుకోవడానికి ఆమె 5 రిఫరెన్స్ చిత్రాలను కూడా అడిగారు. అయితే డేట్స్ కుదరకపోవడం వల్ల నిత్యామీనన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. అయినప్పటికీ నిత్యామీనన్ వంటి నటి ఈ పాత్రను అంగీకరించడం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని అన్నారు. బిందు మాధవికి పాత్ర తీరును వివరించడానికి స్లీజ్ లేకుండా కేవలం పాత్ర జీవనశైలిని చూపించడానికి రిఫరెన్స్ చిత్రాలను ఉపయోగించినట్లు దర్శకుడు తెలిపారు. ఆమె కూడా తనపై నమ్మకం ఉంచి ఈ పాత్రకు అంగీకరించారని తెలిపారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా తన ప్రయాణాన్ని విడిచిపెట్టి మురళీ దేవసోత్ దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టారు. దండోరా సినిమాకి ఇచ్చిన అద్భుతమైన స్పందన ఆయన ప్రయాణానికి గుర్తింపునిచ్చింది. సినిమా టీజర్ విడుదలైనప్పుడు అల్లు అర్జున్ నుంచి ప్రశంసలు అందుకున్నట్లు, సినిమా విడుదలైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని మురళి వెల్లడించారు.